ఏజ్ పెరిగిపోవడము, జెనెటిక్ చేంజెస్ జరగడము, దాని తర్వాత ఒబిసిటీ అంటే ఇన్ఫర్టిలిటీ, లేకోకుంటే ఏంటంటే ఫిజికల్ యాక్టివ్గా లేకపోవడము, ఆల్కహాల్ తీసుకోకపోవడము, స్మోకింగ్, ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ కానీ, సో ఈటింగ్ హై క్యాలరీ హై ఫ్యాటీ ఫుడ్, సో ఇలాంటివన్నీ కూడా కాజెస్ ఫర్ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. దీంట్లో కానీ మనకి ఏంటంటే 99% మన ఫిమేల్స్లోనే ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తుంటాం. ఒక 1 to 5% మేల్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో కూడా చూస్తుంటాం. కానీ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్లో మనకి హెరిడిటరీ లింకేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే చెప్పానో దీని యొక్క రోల్ చాలా తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా పర్సన్ వచ్చి మాకు ఒక మేల్ పర్సన్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పాడు అనుకోండి, ఫస్ట్ మనం వాళ్ళలో చేసే టెస్ట్ మనం జెనెటిక్ టెస్టింగ్ చేయిస్తాం. ఎందుకంటే జెనెటిక్ లింకేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ తల్లికో లేకుంటే వాళ్ళ తండ్రికో సమ్ క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్లో ఖచ్చితంగా వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుంది అనేది మనకి 100% చెప్పగలుగుతాం అనమాట. సో మేల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్లనే, అంటే జెనెటిక్ లింకేజ్ వల్లనే వస్తుంటాయి. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తామన్నమాట. సో వాళ్ళలో ఎక్కువ పర్సెంట్ ఈ జెనెటిక్స్ వల్లనే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, రాదర్ దాన్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కన్నా. కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఈ జెనెటిక్ చేంజెస్ ఉన్న వాళ్ళలో ఇవి కూడా తోడ్పడి మనకి క్యాన్సర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో వాళ్ళకు కూడా సేమ్ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే. సో ఏంటంటే వాళ్ళే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పర్సన్కి, ఒక మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ పర్సన్కి దురదృష్టవశాత్తు ఎవరు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు లేదనుకుందాం, కానీ ఈయన ద్వారా ఈయనకు వచ్చే పిల్లలకి మళ్ళీ ఈయన జీన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి అట్లీస్ట్ పిల్లలకు కూడా మనం సేవ్ చేసుకోవాలన్న వాళ్ళం అవుతాం అనమాట. సో ఈ జనరేషన్స్ని మనం సేవ్ చేసుకోవచ్చు జెనెటిక్ టెస్టింగ్ ద్వారా. సో మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్లీ జెనెటిక్ లింక్డ్ అని చెప్తాము. సమ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్సో దేర్. సో మనము హెల్తీ లైఫ్ స్టైల్ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే చాలా వరకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గించవచ్చు.